సెవెంత్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 371 తీసుకొచ్చారు భారత రాజ్యాంగంలో. ఈ 371 కింద రాష్ట్రపతి రీజనల్ కమిటీని ఏర్పాటు చేస్తూ 31 మార్చి 58లో ఉత్తర్వులు జారీ చేశారు. రీజనల్ కమిటీ తరచుగా కలిసేది, కనీసంగా 3 నెలలకు ఒకసారి కలవాలని ఉన్నా తరచుగా కలిసేది. అటువంటి రీజనల్ కమిటీలు భారతదేశంలో ఇతర ప్రాంతాలకు కూడా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది అనే సూచన కూడా వారు చేస్తారు. ఇదే మాట గిర్గ్లానీ అంటాడు. అధికారుల నుంచి సమాచారం పొందటం అతి కష్టంగా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కోసమే మేము 13 సార్లు వెళ్ళినామని చెప్పి చెన్నారెడ్డి షష్టిపూర్తి సంచికలో ఒక నాయకుడు రాస్తాడు. కానీ ఆ ప్రాజెక్టులు కూడా అమలు కాలేదు. ఏవి అందులో? మొట్టమొదటిది గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఒక కాలువ, కుడి కాలువ లోవర్ మానేర్ డ్యామ్కు వచ్చి కలవాలని, అది పూర్తయింది. ఇంకొక కాలువ కడెం డ్యామ్, భారత రాజ్యాంగం ప్రకారము ముల్కీ నియమాలను అమలు చేయటానికి ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు వెసులుబాటు లేదు. ఆ వెసులుబాటు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని సవరించారు. సెవెంత్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 371 తీసుకొచ్చారు భారత రాజ్యాంగంలోకి. ఈ 371 కింద రాష్ట్రపతి రీజనల్ కమిటీని ఏర్పాటు చేస్తూ 31 మార్చి 58లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతనే రీజనల్ కమిటీ, ఇంకొన్నాళ్ళ తర్వాత రీజనల్ కమిటీ ఏర్పడింది. రీజనల్ కమిటీ ఏర్పడిన దాంట్లో ఉన్న సభ్యులందరూ కలిసి ఆ రీజనల్ కమిటీకి ఒక చైర్మన్ను, ఒక డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకునేవారు. మొదటి చైర్మన్ అచ్యుతారెడ్డి. అప్పుడు రావినారాయణ రెడ్డి గారు కూడా పోటీ పడతారు. కానీ అది అచ్యుతారెడ్డి గారు అప్పుడు దాన్ని చైర్మన్గా ఎన్నికవుతారు. రీజనల్ కమిటీ తరచుగా కలిసేది, కనీసంగా 3 నెలలకు ఒకసారి కలవాలని ఉన్నా తరచుగా కలిసేది. కేవి నారాయణరావు గారని తెలంగాణ అనే స్టడీ ఆఫ్ రీజనల్ కమిటీ అనే పుస్తకంలో చాలా డీటెయిల్డ్గా రీజనల్ కమిటీ గురించి స్టడీ చేసి, రీజనల్ కమిటీ చాలా క్రియాశీలకంగా పనిచేసింది, చాలా అంశాలపైన స్పందించింది అని వారు తన ముగింపులో చెప్తారు. అటువంటి రీజనల్ కమిటీలు భారతదేశంలో ఇతర ప్రాంతాలకు కూడా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది అనే సూచన కూడా వారు చేస్తారు. ఈ రీజనల్ కమిటీ సభ్యులు ఉన్న తెలంగాణ ప్రాంత సభ్యులందరూ కలిసి చైర్మన్తో పాటు ఒక 3 ఉపసంఘాలను ఎన్నుకునేవాళ్ళు, సబ్ కమిటీస్ను ఎన్నుకునేవాళ్ళు. అందులో ఒక సబ్ కమిటీ ప్లానింగ్ మీద, ఒక సబ్ కమిటీ ఉద్యోగాల మీద, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఒక సబ్ కమిటీని పనిచేసినాయి. ఇవి కాక అవసరార్థం కావలసినప్పుడల్లా కూడా అదనంగా కూడా సబ్ కమిటీలు వేసుకునేవాళ్ళు. ఈ సబ్ కమిటీలకు అధికారులను పిలిచి సమాచారం అడిగేటువంటి హక్కు కూడా ఉండేది. కానీ రీజనల్ కమిటీ సభ్యులు చెప్తారు, మా ఉత్తరాలను ఏ అధికారి పట్టించుకునేవాడు కాదు, అన్నీ కూడా బుట్టదాఖలు అయ్యేవి, వాళ్లను పిలవటం చాలా కష్టంగా ఉండేది. ఇదే మాట గిర్గ్లానీ అంటాడు. అధికారుల నుంచి సమాచారం పొందటం అతి కష్టంగా మారింది. దేవుడు స్వయంగా దిగొచ్చినా కానీ పని అయ్యేటట్టు లేదు అని అంటాడు. దాదాపు అటువంటి మాటే రీజనల్ కమిటీ సభ్యులు కూడా అంటారు. మేము ఉత్తరాలు రాస్తున్నాం కానీ వాళ్ళు మాకు సమాచారం అందించట్లేదు, సకాలంలో స్పందించట్లేదు, సమాచారం ఇవ్వట్లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తారు. ఆ రకంగా రీజనల్ కమిటీకి కావలసిన సహకారం దొరకలేదు. వీళ్ళ నివేదికలను కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు అనే
ఒక అభియోగం ఉంది. చాలాసార్లు చెప్తారు, మేము చెప్తున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదని. చాలా విషయాల కోసం కొట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలైన తెలంగాణ సర్ప్లసెస్ సంబంధించిన లెక్కలు కూడా తీశారు. అదేవిధంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ దాని అమలు, దానికి సంబంధించిన లోపతాపాలన్నింటినీ కూడా వీళ్ళు లేవనెత్తటం జరిగింది. ఇవన్నింటినీ లేవనెత్తినా కానీ ప్రభుత్వం చాలాసార్లు వీళ్ళ విజ్ఞాపనలను పట్టించుకోలేదు. ఒక్కొక్క ప్రాజెక్టు కోసం మేము ఢిల్లీకి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసమే మేము 13 సార్లు వెళ్ళినామని చెప్పి చెన్నారెడ్డి షష్ఠిపూర్తి సంచికలో ఒక నాయకుడు రాస్తాడు. అప్పటికి కొంతకాలం ఆయన చైర్మన్గా ఉంటాడు. 13 సార్లు ఢిల్లీకి వెళ్తే తప్ప ఇక్కడి నాయకులు అనుమతించరు, తెలంగాణ ప్రాంత నాయకులు అనుమతించరు. అనుమతించకపోతే ఆఖరికి మంత్రి గారే, ఢిల్లీలో ప్రధానమంత్రి గారే డేట్ డిసైడ్ చేసి నేను వస్తున్నానని చెప్తే అప్పుడు ఎస్ఆర్ఎస్పికి శంకుస్థాపన పడింది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు అని అంటారు. ఆ రకంగా ప్రతి విషయానికి కూడా కొట్లాడవలసి వచ్చేది. ఈ నియమాలను చాలా వరకు ఉమ్మడిగా తయారు చేసుకున్నటువంటి నియమాలను పట్టించుకునే వాళ్ళు కాదు. అందులో మొదటిది ఏంటంటే, ఇరిగేషన్కు సంబంధించి ఉభయ రాష్ట్రాలు కూడా మొత్తంగానే జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటికి నిర్ణయమైన ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నింటినీ అమలు చేయాలి అనుకుంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటి అంటే భారతదేశం స్వాతంత్రం పొంది మొదటి పంచవర్ష ప్రణాళిక 52లో ప్రారంభమై ఆమోదం పొంది ఉన్న ప్రాజెక్టులు, పునర్వ్యవస్థీకరణకు ముందు ఆమోదం పొంది ఉన్న ప్రాజెక్టులన్నింటినీ మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా అమలు చేయాలని నిర్ణయిస్తారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి పెద్ద సమస్య ఏంటంటే అమలు కావు. ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన నీళ్లు మొత్తానికి 2291 టీఎంసీలు ఘనపుట అడుగులు. ఆ 2291 అయితే లెక్క ప్రకారం తెలంగాణకు 70% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటుంది కాబట్టి మనకు 1500 టీఎంసీలు అయినా రావాలి. కానీ 1500 టీఎంసీలు మనకు రాలేదు. అప్పటి వరకు మనకు ఉన్న ప్రాజెక్టులు అన్నీ అమలైతే మనకు 1050 టీఎంసీలు రావాలి. కానీ ఆ ప్రాజెక్టులు కూడా అమలు కాలేదు. ఏవి అందులో? మొట్టమొదటిది గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు. అంటే ఇప్పుడున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కిష్టాపురం అనే చోట 330 టీఎంసీల సామర్థ్యం గల ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటారు. ఎక్కడది? కిష్టాపురం వద్ద. దాన్ని కిష్టాపురం ప్రాజెక్ట్ అని అంటారు. గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టు పూర్తిగా డిజైన్ అయింది. నేను ఆ కాపీ కూడా చూసిన. కాలువలు ఇటు పోతాయి, ఎక్కడ ఏం పంటలు పండించాలి, ఎక్కడ చక్కెర ఫ్యాక్టరీలు పెట్టాలి, ఎక్కడ దీనికి ఏ రకమైన పంటలు ఉపయోగించుకోవాలి, నీళ్లను మొత్తం ప్రణాళిక తయారవుతుంది. సర్వే కూడా పూర్తవుతుంది. చాలా చోట్ల గోదావరి కాలువలు ఇట్లా వస్తున్నాయనేది వాళ్ళు బోర్డులు కూడా పెట్టిండ్రు. కానీ ఈ ప్రాజెక్టు అమలు కాలే. తర్వాత విస్తృతంగా తిరిగితే, ఢిల్లీకి వెళ్ళి పైరవి చేస్తే అప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు 3 ప్రాజెక్టులు కట్టాలనుకున్నారు. దానికి దిగువన ఇప్పుడు మనం కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఒక కాలువ, కుడి కాలువ లోవర్ మానేర్ డ్యామ్కు వచ్చి కలవాలని, అది పూర్తయింది. ఇంకొక కాలువ కడెం డ్యామ్, మనకు మంచిర్యాల నుంచి మీరు నిర్మల్ వెళ్ళే దారిలో లక్షట్పేట దాటినాక కుడివైపు కడెం డ్యామ్ ఉంటుంది. ఈ కడెం డ్యామ్లో దాని యొక్క సామర్థ్యం 15 టీఎంసీలు. ఆ కడెం డ్యామ్తో కలవాలని, ఈ నీళ్లను తెలంగాణకు ఉపయోగించుకోవాలి అనేది అప్పట్లో ప్రణాళిక. అప్పటి లెక్క ప్రకారం అయితే 30 లక్షల ఎకరాలు ఎంతో తెలంగాణలో సాగు కావాలి. అది కాలేదు. మంజీరా మీద
దేవునూరు వద్ద 38 టీఎంసీల సామర్థ్యంతో ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటారు. కానీ ఆ ప్రాజెక్టు కాలేదు, రద్దయింది. తర్వాత ఇచ్చంపల్లి వద్ద ఫ్రెంచ్ ఇంజనీర్లే ఆడొక ప్రాజెక్ట్ కట్టాలని చూస్తారు. వాస్తవానికి ఇచ్చంపల్లికి నడవటానికి కూడా సాధ్యం అయ్యేది కాదు, ఒక బండి దారి లేదు. మీరు ఏటూరు నాగారం నుంచి వెళ్తే అక్కడ రామన్నపేట దాకానో ఏమో, మనం రామన్నపేట కాదు, అక్కడ ఒక ఊరి దాకా మనం వెళ్ళి ఆగితే అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు లోపలికి అడవి నుంచి నడిస్తే అప్పుడు అది ఇచ్చంపల్లి వస్తుంది. అప్పటి ఫ్రెంచ్ వాళ్ళు ఇంజనీర్లు కట్టుకున్న, ఇప్పుడు రోడ్డు అయినట్టుంది లేండి, మాదేవ్పూర్ నుంచి ఒక రోడ్డు వేసినట్టున్నారు. అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు కట్టుకున్న ఇండ్లు ఉంటాయి. వాళ్ళేమో అప్పుడు మలేరియా రోగము దేనివల్లనో తట్టుకోలేక చనిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత అక్కడి నుంచి ఇక ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. దాని పునాది ఇప్పటికీ మనకు కనబడుతుంది, అక్కడ రాళ్లతో కట్టిన పునాది. అది బాగా రాళ్లతో కూడిన ప్రాంతం, నది రాళ్ల మీద నుంచే ప్రవహిస్తుంటుంది. ఆ రాళ్ల మీద దీన్ని కడతారు. కానీ తర్వాత దాని సామర్థ్యం 350 టీఎంసీ. కానీ ఆ ప్రాజెక్టును తర్వాత రద్దు చేసినారు, దాన్ని కట్టలేదు. నందికొండ ప్రాజెక్టు అంటే కృష్ణానదికి ఇప్పుడు శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్కు ఎగువన ఇంకో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పైన కట్టవలసిన ప్రాజెక్టు, అది నాగార్జున సాగర్ ప్రాజెక్టుగా మారిపోతుంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం తెలంగాణకు సుమారు 5 లక్షల ఎకరాలు దాకా తెలంగాణకు దాంట్లో నుంచి ఒరిజినల్ లెక్క ప్రకారం 132 టీఎంసీలు రావాలి. 132 టీఎంసీలు అంటే టీఎంసీకి 10,000 చొప్పున అనుకున్నా కానీ మనకు ఎన్ని ఎకరాలు సాగు అవుతుందంటే 13 లక్షల ఎకరాలు సాగు కావాలి తెలంగాణలో. కానీ ఆ ప్రాజెక్టు కూడా దాన్ని తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుగా మార్చి నాగార్జున సాగర్ కింద మనకిచ్చిన నీళ్లు 106 టీఎంసీలే. 106 టీఎంసీల్లో కొంత భాగం మళ్ళీ ఆంధ్రాకు గుడివాడ వైపు నూజువీడు వైపు వెళ్తుంది కాలువ, అక్కడ దాని కింద సాగుంటుంది. తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ కింద 19 టీఎంసీలు రావాలి. అది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులో అదొకటి. అప్పర్ కృష్ణ, ఇప్పుడు ఎగువ కృష్ణ ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టిండ్రు కర్ణాటక వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత. ఆ ప్రాజెక్ట్ నుంచి మనకు 54 టీఎంసీలు, భీమా ప్రాజెక్ట్ నుంచి 100 టీఎంసీలు రావాలి. వీటి బదులుగా తెలంగాణకు వచ్చిన ప్రాజెక్టులు కడెం 12 టీఎంసీలు, ఎస్ఆర్ఎస్పి 140, సాగర్ 106, జూరాల 18, ఎల్ఎండి 12, మొత్తం మీద 288 టీఎంసీలు తెలంగాణకు దక్కినాయి. ఇందులో వాస్తవానికి ఎస్ఆర్ఎస్పిదేమో పూడిక వచ్చి దాని ఆయకట్టు తగ్గిపోయింది సామర్థ్యం 65 టీఎంసీలకు. సాగర్ నుంచి మనకు దక్కినవి 90 టీఎంసీలు. ఆ రకంగా అన్నీ కలిస్తే మనకు 200 టీఎంసీ లోపే 197 మాత్రమే మనకు తెలంగాణకు దక్కినాయి. ఈ యొక్క గోదావరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టే మనకు ఒక ఉదాహరణ. ఇప్పుడు ఈ సాగర్ ప్రాజెక్టు కూడా మొత్తంగా ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటివి 5.5 లక్షలైతే ఆంధ్రాకి ఇచ్చేటువంటి ఆయకట్టును పెంచి తెలంగాణకి ఇచ్చిన ఆయకట్టును, ఆంధ్ర ఆయకట్టును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచి తెలంగాణకు 2 లక్షలకే ఆయకట్టును దాన్ని పరిమితం చేయటం జరిగింది. ఈ కాలువ ఎత్తు మీద ఉంటుంది, మీరు ఎవరు పోయి చూసినా నాగార్జున సాగర్లో దాన్ని గుర్తించవచ్చు. కుడి కాలువనేమో డ్యామ్ దగ్గరగా ఉంటుంది, ఎడమ కాలువనేమో మీరు కొంచెం లోపలికి డ్యామ్ దాటి మళ్ళీ మీరు దేవరకొండ వైపు వస్తుంటే కొంచెం దూరం వచ్చినాక ఎడమకు వెళ్తే 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు లోపల పోతే మీకు అక్కడ అది కొంచెం ఎత్తు మీద ఉంటుంది. బాగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే దాంట్లోకి నీళ్లు వదలటానికి అవకాశం ఉంటుంది. ఆ తేడా ఒకటి, రెండింటి మధ్యన వాళ్ళు ఏర్పాటు రావటము. ఆ తేడా వల్ల మనకు వాళ్ళు ఉపయోగించుకోగలిగినన్ని నీళ్లు ఆఖరి బొట్టు దాకా మనకు ఉపయోగించుకోవటానికి ఇక్కడ వెసులుబాటు అనేది లేదు. ఇది మనం గ్రహించాలి. ఎస్ఆర్ఎస్పికి సంబంధించి గోదావరి మనకు ఆ ప్రాజెక్టు కోసం నేను చెప్పిన కదా, చాలాసార్లు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కానీ దానికి శంకుస్థాపన కాలేదు, నిధులు కేటాయించలేదు. పదే పదే రీజనల్ కమిటీ వాళ్ళు అడుగుతారు మాకు నీళ్లు కేటాయించరా అని. అడిగితే ఆ నీళ్లను వీళ్ళు కేటాయించారు.
కేటాయించరు, దానికి నిధులను కేటాయించరు. ఆ ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంటుంది. చివరాఖరికి తెలంగాణ ఉద్యమం 69 వచ్చిన తర్వాతనే నిధులు కేటాయించి పూర్తవుతుంది. మొత్తానికి దాని ప్రాజెక్టు ఖర్చు ఎంత? అప్పటి లెక్కల ప్రకారం 40 కోట్లు. 40 కోట్లు తెలంగాణ మిగులు నిధులు ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి ఇయ్యమని వీళ్ళు నాయకులు అడుగుతారు. ఆ మిగులు నిధులు మీకెక్కడివి, మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినామని చెప్పి ఆంధ్ర నాయకులు దబాయిస్తారు. కాబట్టి నిధుల విషయంలో జరిగింది ఏంటంటే, పదే పదే వీళ్ళు లెక్కలు పెట్టి మాకు ఇంకా రావాల్సి ఉంది అని అడుగుతారు. మీకు ఎక్కువనే ఖర్చు చేసినాం రావాల్సిన దానికంటే అని వాళ్ళు సమాధానాలు రాస్తుంటారు. అది వాస్తవానికి తెలంగాణలో అప్పుడు జరిగినటువంటి పరిణామం.